తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత గౌరవం, ద్వైపాక్షిక బంధాలకు మరింత బలం. బంగారం కొనుగోళ్లు తగ్గాయని మన్ కీ బాత్లో ప్రస్తావించిన ప్రధాని, మోదీ పిలుపుకు ప్రజల మద్దతు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో మహాయజ్ఞం, చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం. రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన, 13,000 కోట్ల రహదారి పనులకు శ్రీకారం. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని వైద్య సేవలు, మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం. అంబటి రాంబాబు, పేర్ని నానిలపై కేసులు, అమరావతి ఘర్షణలపై దర్యాప్తు ముమ్మరం. జగన్ ట్వీట్కు లోకేష్ కౌంటర్, స్మార్ట్ కిచెన్లతో ఉపాధి పెరుగుతుందే తప్ప తగ్గదంటూ స్పష్టం. అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు ఏమయ్యాయి? రామమందిర ట్రస్టులో భిన్న అభిప్రాయాలు. హైదరాబాద్లో గంజాయి ముఠా గుట్టు రట్టు, 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత. యోగి ఆదిత్యనాథ్ ప్రకటన, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తమిళసై సౌందరరాజన్ పిలుపు, ప్లాస్టిక్కు దూరంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రశంసలు, మోదీ నాయకత్వంలో దేశం రాకెట్ వేగంతో అభివృద్ధి. అమృత్సర్లో లవకుశ, మాతా జానకి ఆలయాల నిర్మాణం, అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. అనంత్ అంబానీ తిరుమలకు భారీ కానుక, 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం. 3 రోజుల సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ మౌలిక వసతులపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్లో నిర్మించిన గస్తీ నౌకను సీషెల్స్ కోస్ట్ గార్డుకు ప్రధాని అందజేశారు. జాతీయ వృక్ష ఉద్యానవనంలో మొక్కను నాటిన మోదీ ప్రపంచంలో అత్యంత వృద్ధజీవిగా గుర్తింపు పొందిన 194 ఏళ్ల తాబేలు జోనాథన్కు ఆహారం తినిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హిందూ మహాసముద్రాన్ని అవకాశాల మహాసముద్రంగా తీర్చిదిద్దడమే భారత లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తాను చేసిన విజ్ఞప్తికి సంబంధించి ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, ఒకే వాహనంలో కలిసి ప్రయాణించడం వంటి చర్యలతో దేశానికి సహకరిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. నగరాల్లో ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించి ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. యువత క్రీడల వైపు అడుగులు వేయాలని పిలుపునిస్తూ నాగాలాండ్లో చిన్నారుల ఫుట్బాల్ లీగ్ను ప్రశంసించారు. స్వదేశీ రక్షణ సాంకేతికత, విమానయాన రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన మోదీ పర్యావరణ పరిరక్షణ, బీమా పథకాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని తల్లిదండ్రులకు వారు విజ్ఞప్తి చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక పోలియో బూత్లు ఏర్పాటు చేశారు. ఇక ఇదే సమయంలో కర్ణాటకలో సీఎం డీకే శివకుమార్, తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, చెన్నైలోని పలవక్కంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టేందుకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా కనకల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో సుమారు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారి పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారులను 32 ప్యాకేజీలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అనంతరం నల్లగొండ ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో 83 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పథకం తొలిదశ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి నియోజకవర్గానికి మెరుగైన రహదారులు, తాగునీటి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో సంజీవని వైద్య సేవలను ప్రారంభించిన ఆయన ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రత్యేక వైద్యశాల వరకు అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకువస్తామని, ముందస్తు సమయం తీసుకొని వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ప్రజలు యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని, చిరుధాన్యాలు తీసుకోవాలని ఆయన సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సాగును ప్రోత్సహించాలని రైతులకు పిలుపునిచ్చారు. అమరావతి పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలపై తాడేపల్లి పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పెనుమాకకు చెందిన మాణిక్యం ఫిర్యాదుతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు వైకాపా నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని నెట్టిన ఘటనల్లో అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. వైకాపా నేత నారాయణమూర్తి ఫిర్యాదుతో కారు అద్దం ధ్వంసం ఘటనపై తెదేపా నేతలపైన కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఘర్షణల్లో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన చైతన్య వైకాపా నేతల వెంట ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కానిస్టేబుల్పై దాడి, రైతులను రెచ్చగొట్టిన కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది ఉపాధిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు న్యాయమైన, రుచికరమైన భోజనం అందించడంతో పాటు మహిళలు, పేదలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించి ప్రధాన వంటవారు, సహాయ వంటవారు, సహాయకులు, వాహన చోదకులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. త్వరలో జిల్లాలో మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి మొత్తం 392 మందికి ఉపాధి కల్పించనున్నట్టు వెల్లడించారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికులను తొలగిస్తున్నారన్న జగన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, పేదలకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ చర్యలను కూడా వైకాపా జీర్ణించుకోలేకపోతుందని లోకేష్ విమర్శించారు. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. 8 మంది నిందితుల ఇళ్లపై నిర్వహించిన దాడుల్లో 79,85,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. 40 రోజుల్లో దాదాపు 70 సార్లు హుండీ, నగదు, ఆభరణాల చోరీ జరిగినట్టు దర్యాప్తులో తేలింది. సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి సహచరులతో నగదు, బంగారు ఆభరణాలను దొంగలించి స్నానాల గదిలో దాచి ఆ తరువాత బయటకు తరలించినట్టు సిట్ గుర్తించింది. బ్యాంకులకు నగదు తరలించే సమయంలోనూ కొంత మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు విచారణలో వెల్లడైంది. అయితే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి భక్తులు సమర్పించిన వెండి ఇటుకలు, ఆభరణాలు, విరాళాలన్నీ భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలు అందాయని, వాటిపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక మరోవైపు ఇదే విషయంలో ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ మాత్రం ఎలాంటి రాజీనామాలు జరగలేదని, ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలను ప్రతి 3 నెలలకు సమీక్షిస్తున్నామని చెబుతూ రాజీనామాల వార్తలను ఖండించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసుల కార్యాచరణ దళం, ఆదిపట్ల పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ప్రణవ్ సింగ్తో పాటు ఒడిశాకు చెందిన సరఫరాదారు ప్రబిత్రా ప్రధాన్ కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 110 కిలోల గంజాయి, 2 కార్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఒక కారును పైలట్ వాహనంగా వినియోగించడం, నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చడం, అంతర్జాల ఆధారిత కాల్స్ ద్వారా సమాచార మార్పిడి చేయడం వంటి పద్ధతులను అనుసరించినట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు 56 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా బంజారా హిల్స్ లోని తెలంగాణ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉప్పల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో సమావేశమైన కవిత ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 548 కోట్ల రూపాయల విలువైన 143 అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంలో మాట్లాడిన ఆయన కులం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందుతాయని తెలిపారు. ఉచిత రేషన్, గృహాలు, మరుగుదొడ్లు, వంట గ్యాస్ అనుసంధానాలు అందిస్తున్నామని, ఉజ్వల పథకం లబ్ధిదారులకు హోలీ, దీపావళి సందర్భంగా ఏడాదికి 2 సార్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్టు తెలిపారు. యువతకు ఉపాధి, మహిళలకు స్వయం ఉపాధి, రైతుల సంక్షేమం, వ్యాపారులకు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వ లక్ష్యమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని చేసిన పిలుపును భారతీయ జనతా పార్టీ నేత తమిళిసై సౌందరరాజన్ స్వాగతించారు. 5 ఏళ్ల క్రితమే రాజ్ భవన్ ను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చినట్టు గుర్తు చేశారు.
సముద్రంలో పడేసిన ప్లాస్టిక్ ను చేపలు ఆహారంగా తీసుకుంటున్నాయని, ఆ చేపలను మనం తినడం వల్ల అదే ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతుందని తెలిపారు. ఇలాంటి కాలుష్యం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రజాసేవలో 25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మోదీ అంటూ కొనియాడారు. ప్రజలను దైవంగా, ప్రజాస్వామ్యాన్ని ఆలయంగా భావించి దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేశారని తెలిపారు. గత 12 ఏళ్లలో భారత్ రాకెట్ వేగంతో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. నేడు రిక్షా కార్మికుడు, కూరగాయల వ్యాపారి, టీ దుకాణం నిర్వహించే వ్యక్తి కూడా డిజిటల్ చెల్లింపులనే ప్రోత్సహిస్తున్నారని, దేశంలో సాంకేతిక విప్లవానికి మోదీ నాయకత్వమే కారణమని రేఖా గుప్తా వెల్లడించారు. అమృత్సర్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. అమృత్సర్లో లవకుశులు మాతా జానకికి అంకితంగా భవ్యమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మహర్షి వాల్మీకి ఆశ్రమం, రామాయణ రచన, లవకుశుల జననం, విద్యాభ్యాసంతో పాటు ఈ ప్రాంతానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరై తమ వివరణ ఇస్తారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ అత్యున్నత ధార్మిక పీఠమని, దాని నిర్ణయాలను గౌరవించడం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంకు 27 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 27 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు. బస్సులతో పాటు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుందని స్పష్టం చేశారు. గుజరాత్లోని వంతారా తరహాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు కూడా అంగీకారం తెలిపారు. ఇక మరోవైపు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సోమవారం VIP శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.